అన్నా నమస్తే. బాగున్నా. ఏం నడుస్తుందన్న? చాలా సంతోషం అనిపిస్తుంది అన్న. ఇదేంది ఇది కొత్త ఏదో మనం శంషాబాద్ షాద్నగర్ వెంచర్ చూసిన పరిస్థితి అనిపిస్తుంది. హకీంపేటనా లేక షాద్నగరా ఏంది ఇంత వేగవంతమైన డెవలప్మెంట్? అది మీరు పుట్టి పెరిగిన గడ్డ. అవును, కొంచెము మాకన్నా మీకు ఎక్కువ సంతోషం అనిపిస్తుంది. ఎట్లా నడుస్తుంది అన్న వర్క్? ఎట్లా నడుస్తుంది? అయితే ముఖ్యంగా ఏందన్నా అంటే ఈ ప్రాంతంలో రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా గెలవడం అనేది మనం ఎప్పుడో చేసుకున్న పూర్వజన్మ సుకృతం అన్నట్టు. మనము గడిచిన 10 సంవత్సరాలు చెప్పినాం అన్న. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొత్తుకున్నాము. రేవంత్ అన్న ఈ ప్రాంతంలో ఓడిపోయిన సమయంలో మనం ఏడ్చి మొత్తుకున్న రోజులు కూడా ఉన్నాయి. అరే నాయన, ఏదో ఒక రోజు రేవంత్ రెడ్డి ఈ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అవుతాడు, మన బతుకులు మారుతాయి, మన భవిష్యత్తు తరాలు మారుతాయి, మన ఈ బీడు వారిన పొలాలకు నీళ్ళు వస్తాయి, కృష్ణానది జలాలు వస్తాయి, ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు జరుగుతాయి అంటే హేళన చేసి మాట్లాడరన్న. నిన్ను కానీ నన్ను కానీ ఎంతో మందిని అరే ముఖ్యమంత్రి అంటేనే అవుతాడా, ముందు పీసీసీ గమ్మన్, ముందు ఎమ్మెల్యే గెలుమని ఇక్కడ అన్న రోజులు కూడా ఉన్నాయి. నిన్ను కూడా వందలాది సార్లు రోడ్డు మీద వచ్చి ఒక జూనియర్ కాలేజ్ కోసము ఆ మండలంలో దౌలతాద్కు రోడ్ల కోసము ధర్నాలు చేస్తుంటే ఒక్కొక్కడు ఏలన చేసినట్టు. ఒక మోడల్ స్కూల్లో పోయి ఫుడ్ బాగా పెడతలేరంటే కూడా ఏలన చేసిరన్న. ఈరోజు నిజంగానే అద్భుతాలు జరుగుతున్నాయి ఈ ప్రాంతంలో. అరే సిమెంట్ పరిశ్రమలు వస్తాయి, రైల్వే లైన్ వస్తుంది, కృష్ణానది జలాలు వస్తాయి, ఈ ప్రాంతానికి ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది, మెడికల్ కాలేజ్ వస్తుంది, డిగ్రీ కళాశాలలు వస్తాయి, దౌలతాద్కు జూనియర్ కళాశాల వస్తుంది, మళ్ళా బొమ్రస్పేటకు జూనియర్ కళాశాల వస్తుంది, కొత్తగా అయినటువంటి మండలాలకు ఇంటిగ్రేటెడ్ భవనాలు వస్తాయి అని ఎన్నోసార్లు మనం మొత్తుకుంటే కూడా ఎవడు కూడా చెవున పెట్టిన రోజులు లేవు. ఈరోజు నిజంగానే ఆనందం అనిపిస్తుంది. ఇప్పుడు నీవే సపోజ్ నీవే ఎన్నిసార్లు జూనియర్ కాలేజ్? అవునవును, చాలా సార్లు కొట్లాడ్డాము. ఒక జస్ట్ ఒక మండలం ఈరోజు వచ్చిందన్న మనకు కళాశాల ఏర్పాటు జరుగుతుంది. ఆల్రెడీ నిర్మాణం జరుగుతుంది, ఆల్రెడీ లేపినరు. దాదాపు నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్లో ఖచ్చితంగా ఆ భవనాలు ప్రారంభోత్సవం జరుగుతాయి. బట్ ఏంటంటే ఎట్లుంటే మీ కోడంగల్, ఒకప్పుడు కోడంగల్ అంటే వరంగల్ అనే పరిస్థితికి వెళ్ళి ఈరోజు నేను మొన్న ఒక పెళ్ళికి హన్మకొండ పోయినా. హన్మకొండ మా ఫ్రెండ్ పెళ్ళికి వస్తే అక్కడ ఏ ఊరు బాబు అంటే కోడంగల్ అంటే రేవంత్ రెడ్డి కదా. ఒక వరంగల్ పట్టణంలోనే నన్ను అడిగినప్పుడు పరిచయం చేసుకుంటే కోడంగల్ అంటే రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ అనే పరిస్థితి ఈరోజు నాట్ ఓన్లీ తెలంగాణ, మొత్తం దేశవ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తుంది. ఎక్కడో కర్ణాటక బార్డర్ నుండి మన వాళ్ళంతా బొంబాయి, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో బతకాల్సిన పరిస్థితులు వెళ్ళి ఈరోజు హైదరాబాద్ నుండి మన ప్రాంతానికి వచ్చి పరిశ్రమలు పెట్టి ఇక్కడ ఉపాధి కోసం వెతుకుంచే ఒక సందర్భం అయితే కనబడుతుందన్న. ఇది నిజంగా మీరు ఒక మాట అన్నారు, ఇది మనము చేసుకున్న పుణ్యము. ఎందుకంటే ఇది అతిశయోక్తి అనుకుంటారు చాలామంది. ఎందుకంటే పుణ్యాలు పాపాల గురించి మాట్లాడితే ఎక్కడుండే కొడంగల్ ఇది ఎక్కడ పోతుంది? ఇక్కడ చూసుకో ఈ పరిస్థితి. దాదాపు ఇంతకుముందు మీరు చెప్పారు, దాదాపు ఓన్లీ ఇక్కడ ఈ సేకరణ కోసమే మొన్న ఏదైతే మీకు మొన్న వచ్చింది కదా, అది దాదాపు అనేక గ్రౌండ్స్ కానీ, పాఠశాలలు కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, ఎడ్యుకేషన్ హబ్ దాదాపు 7,500 కోట్లు కేవలము వీటి మౌలిక వసతుల గురించి, బిల్డింగ్ల గురించి 7,500 కోట్లు కేటాయించిందంటే ఎంత అంటే 7,500 కోట్లు అంటే సామాన్య విషయం కాదు. జస్ట్ ఓన్లీ వీటి మౌలిక వసతులు బిల్డింగ్ నిర్మాణం కోసమే ఇంత వెచ్చించిందంటే నిజంగా చాలా దీన్ని చరిత్రలో రేవంత్ దీన్ని కూడా రాజకీయం చేస్తున్నట్టున్నారన్న మీ వేరే మండలాలలో. నేను అదే చెప్పాలనుకున్నా ఈ ప్రాంత బిడ్డగా, ఇక్కడ పుట్టిన వ్యక్తిగా. ఎందుకంటే చాలామంది కోడంగల్ నుండి కోడంగల్ డెవలప్మెంట్ అయితే లేదు, కోజ్గి డెవలప్మెంట్ అయితే అక్కడ నిర్మించిన ఆ యొక్క బిల్డింగ్లు కానీ, శంకుస్థాపనలు కానీ అవన్నీ ఇక్కడ తీసుకొని పెడుతుండ్రు అంటున్నారు. దానిపై నిజంగా కోడంగల్ ప్రజలకు వాస్తవాలు తెలవాలన్నా. ఈ ప్రాంత బిడ్డగా నువ్వు దానిపై వివరణ ఇవ్వాల్సిందే. ప్రజలకి ఇట్లా ఆలోచన చేయాలి, ఎందుకు ఒకటే ఈ ప్రాంతంలో ఎందుకు పెడుతుండ్రు అనేది. మా ప్రాంతంలో డెవలప్మెంట్ కావాలంటారు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తానా, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సైబర్ టవర్ తీసుకొని వచ్చి హైటెక్స్ ఇట్లా కట్టిన రోజు చాలామంది చంద్రబాబు తిక్కాడు తీసుకొని వచ్చి గీడేంది అడవిలో తెచ్చి సైబర్ టవర్ తీసుకొని వచ్చి ఐటీని తీసుకొని వచ్చి అక్కడ కట్టిన రోజు అందరూ విమర్శించిన వాళ్ళే ఉన్నారు.
అయితే ఇక్కడ చాలా మందికి అపోహలు ఏంటంటే కోస్గిలో డెవలప్మెంట్ అడ్డుకుంటున్నారు, కొడంగల్లో ఇది కాదన్నా. ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ హబ్ అనేది క్రియేట్ చేయబడుతుంది. అంటే రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో ఏ ఎడ్యుకేషన్ అయితే ఉందో అన్నీ ఒకే దగ్గర ఇప్పుడు ఇంజనీరింగ్ కళాశాల, మెడికల్ కళాశాల, వెటర్నరీ కళాశాల, పారామెడికల్ కానీ, అగ్రికల్చర్ కళాశాల కానీ, జూనియర్ కళాశాల కానీ, ఏటీసీ సెంటర్ కానీ, ఐటీఐ కానీ, మళ్ళీ డిగ్రీ కళాశాలలు కానీ అన్ని స్పోర్ట్స్కి సంబంధించినటువంటివి కానీ ప్రతిదీ అంతా ఒకే దగ్గర పెట్టడానికి రీజన్ ఏంటంటే వన్ ఆఫ్ ది రీజన్ ఇంకొకటి ఉందన్న. హైదరాబాద్ నుంచి పరిశ్రమలు తీసుకొని వచ్చి సుదూర ప్రాంతమైనటువంటి 120 కిలోమీటర్ల ఇతల, అంటే హైదరాబాద్ నుంచి మనకు కొడంగల్కు 120 కిలోమీటర్లు అవుతుందన్న. మనం అప్ప జంక్షన్ వరకే 100 కిలోమీటర్స్. ఆ నుంచి హైదరాబాద్ అంటే 120 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న కొడంగల్కి తీసుకొని వచ్చి ఎవడన్నా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ముందుకు వస్తాడా? ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ముందుకు వచ్చినా కూడా మనకి ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎంత అవుతుంది? ఇప్పుడు మేజర్గా ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలనుకుంటే మేజర్గా అయ్యేది ఒక ట్రాన్స్పోర్ట్ ఖర్చు. ఒక ఎడ్యుకేషన్ పొందడానికి 120 కిలోమీటర్ల దగ్గర ఆ నుంచి ఇక్కడికి వచ్చి కోస్గిల ఇంజనీరింగ్ కాలేజు, కొడంగల్ మెడికల్ కాలేజ్కు, ఇంకో దగ్గర వెటర్నరీ కాలేజ్కు ఇంత మంది స్టూడెంట్లు ఉంటే ఆ ప్రాంతంలో ఏమన్నా డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉంటుందని ఆలోచన. ఒక 200 మంది 300 మంది స్టూడెంట్లు ఉండే ప్రాంతం అయిపోతుంది. ఏదో ఉన్నదానికంటే ఇంకొక 4 హాస్టల్లో వస్తాయి, బిజినెస్ నడుస్తుంది. నాకున్న సమాచారం ఏంటంటే డైరెక్ట్ షాద్నార్ కలిపే గ్రీన్ నేననేది ఏందన్నా అంటే ఇంత దూరాన్ని డిస్టెన్స్ తగ్గించడానికి హైదరాబాద్ నుంచి కనెక్టివిటీ, మన కొడంగల్ కనెక్టివిటీ దోమ మండలం దాటిన తర్వాత ఫస్ట్ వచ్చే ఊరు పోలేపల్లి. ఓకే, ఫస్ట్ వచ్చే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి గ్రీన్ ఫీల్డ్ హైవే తీసుకొని వస్తే ఫస్ట్ కలిసే ఊరు పోలేపల్లి, అకిన్పేట, లగచర్ల. ఈ నుంచి వెళ్ళి మళ్ళీ కొడంగల్ పోవాలంటే 20 కిలోమీటర్లు. అంటే ఈ ప్రాంతం నుంచి కొడంగల్ తీసుకుపోయి పరిశ్రమలు పెడితే ట్రాన్స్పోర్ట్ అనేది ఇంకొక 20 కిలోమీటర్ల దూరంలో పెరుగుతుంది. ఎవడన్నా పరిశ్రమలు ఇప్పుడు మన నాట్ ఓన్లీ ఒక హైదరాబాద్ లోకల్ వాళ్ళు లేకుంటే ఈ ప్రాంత తెలంగాణ వాళ్ళే ఇన్వెస్ట్మెంట్ పెట్టరు కదా. ఇక్కడ వేలాది కంపెనీలు వస్తాయి, రేపు వేలాది మందికి ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. ఇక్కడ అమెరికా నుంచి కూడా కొన్ని కంపెనీలు వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టే అవసరం ఉంటుంది. ఆ రోజు 80 కిలోమీటర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు 80 కిలోమీటర్ల దూరంలో తీసుకుపోయి మేము పరిశ్రమలు ఎందుకు పెట్టాలనుకుంటే వాడు పెట్టేటోడు ఇన్వెస్టర్ అయితే ఆలోచన చేస్తాడు కదా. కొడంగల్ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలు ఒక్కరే ఆలోచన కాదు, రేపు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే మనకు కనెక్టివిటీ రోడ్లు, హైదరాబాద్ బెంగళూరు హైవే మనకు దానికి కనెక్టివిటీ అవుతుంది, మహబూబ్నగర్ నుంచి చించోలి హైవే దానికి కనెక్టివిటీ అవుతుంది, హైదరాబాద్ నుంచి యాదగిరి హైవే దానికి కనెక్టివిటీ అవుతుంది. అంటే ఈ విధంగా హైవేలను కనెక్టివిటీ చేస్తూ రేడియల్ రోడ్ ఒకటి ఏర్పాటు చేసి, అదేవిధంగా మనకు వికారాబాద్ కృష్ణా లైన్ అంటే ఎన్నో రోజుల నుంచి మనం అనుకుంటే కూడా ఇదే దొంగనా కొడుకులు ఎన్నో రోజులు మనల్ని హేళన చేసి అవమానపరిచి ఎన్నోసార్లు మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. ఇదే టీఆర్ఎస్ వాళ్ళు కూడా రైల్వే లైన్ వస్తుంది మీ వద్దకి అని, సిమెంట్ పరిశ్రమలు వస్తాయని. ఈరోజు హైదరాబాద్ నుంచి వికారాబాద్ నుంచి కృష్ణా రైల్వే లైన్ వస్తుంది. ఆ రైల్వే లైన్కు కూడా ఈ ఇండస్ట్రియల్ కారిడార్ని కనెక్టివిటీ చేస్తున్నారు. అంటే ట్రాన్స్పోర్ట్ వ్యవస్థని మెరుగుపరచడానికి. తెలుగుంది ఏంటంటే మన ప్రజలకు ఏంటంటే ఈ విధంగా ప్రాంతాల మధ్యలో రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఇప్పుడు కోజి కానీ కొడంగల్ కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కొంతమందిని రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడపడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయన విజన్ని, ఆయన ఆలోచనని అర్థం చేసుకునే పరిస్థితుల్లో వీళ్ళు లేరు. మనం ఎప్పుడో 10 ఏళ్ల కిందనే మనం రేవంత్ రెడ్డి గారి విజన్ని మనం తెలుసుకున్నాం. కాబట్టే మనం ఉద్యోగాలు వదిలేసి లేకుంటే చదువులను వదిలేసి ఎన్నో రోజులు ఇక్కడ వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చి ఆడ ఉద్యోగాలని కాలేజీలను అన్ని వదిలేసి రేవంత్ రెడ్డి గారి గురించి అరే నాయన మొర్రో అని మొత్తుకున్నాం. మనకు కాబోయే ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏదో ఒక రోజు. మొన్న మీరు ఇక్కడ పాలాభిషేకం చేసిండ్రు కదా, చౌరస్తాలు వేసిండ్రు కదన్న, ఆడ నేను అది గ్రూప్లో నేను కొంచెం దాని గురించి డిస్కస్ చేస్తే మీరు కొడంగల్కి ద్రోహం చేస్తుండ్రు అంటున్నారు కొందరు. అయితే నేను దీనిపై ఆ మాట అన్న తర్వాత కొంచెం ఆలోచన చేసిన, అసలు నిజంగా అకింపేట పోలేపల్లి సెంటర్లో పెట్టడం వల్ల మరి దీంట్లో ఏంది లాభం ఏంది నష్టమైంది ఆలోచన చేసిన తర్వాత వాస్తవంగా ఈ మాట కొడంగల్ బిడ్డగా, నియోజకవర్గ బిడ్డగా నేను చెప్తున్నా. ఎందుకు ఇక్కడ పెట్టిండంటే ప్రధానంగా 3 కారణాలు అన్న నరసింహన్న చెప్పినట్ల. మొదటిది ఏంటంటే ఏదైతే స్ట్రాటజికల్గా ఇక్కడ ఒక సెంటర్ ప్లేసు. రెండవది ఏంటంటే దాదాపు ఒక 1000-2000 ఎకరాలు ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్ ఉంది.
మొన్న మనం ఏంటంటే అన్న అక్కడ మెడికల్ కాలేజ్ కోసం ఎంత ప్రయత్నం చేస్తే అనేక విధాలుగా ప్రయత్నం చేసి దాదాపు ఎంత అన్న, నేను ఒకటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఈ దొంగలకంతా. కొడంగల్ చౌరస్తల మనమే కర్ణాటక నుంచి కందులు తీసుకొని వచ్చి అమ్ముకుంటున్నారు దొంగలు, ఈ టీఆర్ఎస్ దొంగలు మద్దతు ధర కోసం అని చెప్పి. ఇప్పుడు మెడికల్ కాలేజ్ కొడంగల్ దగ్గర ఏనో తీసుకుపోయి పెట్టడం వల్ల కర్ణాటక వాళ్ళ వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటారు, కానీ మన ప్రజలకు ఏమన్నా ఉపయోగం అవుతున్నది? అది ఏం కాదు. అయితే వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇదంతా అక్కడ డెవలప్మెంట్ అంటే ఇక పరిస్థితులు వాస్తవంగా నీకు 150-200 ఎకరాలు ఏనికనే కింద మీద పడతారు, అనేక ఇబ్బందులు పెడతారు. అనేక ఏమవుతుందంటే 1350 ఎకరాల దాకా దాదాపు ఇక్కడ సేకరించిన కూడా దాంట్లో కొద్ది మంది మాత్రమే, సరే వాళ్ళకు కూడా బాధ ఉండొచ్చు కానీ కొద్ది మంది మాత్రమే లొల్లి చేసిన తప్ప మిగతా వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చారు. సరే, రైతుల యొక్క త్యాగాన్ని మాత్రము కారణం వాళ్ళకి మొక్కాలి. అదే గొప్ప నిజంగా ఒక ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళు వేల అంటే దాదాపు 5-6 తరాలకి వెళ్ళి కాపాడుకున్న ల్యాండ్ చేయడం అనేది. ఇప్పుడు మనం ఏంటంటే ముఖ్యమంత్రి ఆలోచన విధానాన్ని జడ్జి చేసేటంత స్థితిలో లేదు. ఎందుకంటే ఆయన కొడంగల్ డెవలప్మెంట్ మీద చాలా నిబద్ధత కలిగిన విజన్ ఉంది, ఆయనకు విజన్ ఉంది, చాలా నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి. ఏదైనా సరే ఆయన కొడంగల్ ఉన్నటువంటి ఇంచు తెలుసు, ఏమి చేస్తే ఈ కొడంగల్ ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కటి ఆయనకు తెలుసు. నీవు నిజంగా 2016-17 నుంచి నరసింహంబడి ఉన్నాం కదా, అప్పుడు ఓకే సార్ ముఖ్యమంత్రి అవుతాడు. 2017లో సార్ ముఖ్యమంత్రి అవుతాడు, మెడికల్ కాలేజీలు వస్తాయి, ఇంజనీరింగ్ కాలేజీలు వస్తాయి. ఎప్పుడు ఏడపోయినా మైక్ ఎవరైనా వచ్చి పెట్టంగానే లేకపోతే ఫోన్ పెట్టంగానే మెడికల్ కాలేజీలు రావాలన్నా, ఇంజనీరింగ్ కాలేజీలు రావాలన్నా, లేకపోతే ఎడ్యుకేషన్ హబ్ కావాలన్నా, లేకపోతే ఫ్యాక్టరీలు రావాలన్నా, సిమెంట్ ఫ్యాక్టరీలు రావాలన్నా, ఇతర మన దగ్గర ఏదొచ్చినా నీ దగ్గర కూడా ఏదొచ్చినా రావాలి మన దగ్గరికి అంటే మన సార్ ముఖ్యమంత్రి కావాలి, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి అవుతాడు, వస్తాయి మన దగ్గర అని చెప్పి చెప్తుంటే మేము అప్పుడు అనుకుంటుంటే నిజంగా సీరియస్ గా మాట్లాడుతున్నా. సరే నరసింహ ఇంత చెప్తున్నాడు కదా, మనం కనీసం ముఖ్యమంత్రి కాకుండా కనీసం మినిస్టర్ అవుతాడు అని చెప్తున్నారు. నాకు లేదు ముఖ్యమంత్రి అవుతాడు, నేను మినిస్టర్ అని అవుతాడు కదా, మినిస్టర్ అయినప్పుడు మనకు ఎంతో అంతో లాభం అయితే ఉంటది అంటాను మేము. నిజంగా నేను చాలా సార్లు చెప్తుంటే ముఖ్యమంత్రి అవుతున్నాడు. మేము యూత్ కమిటీని విలేజ్ లో అప్పుడే అడుగు నరసింహ మేము పెద్ద ఎత్తున కొన్ని కార్యక్రమాలు చేస్తుంటే నరసింహ మాకు ఉండి లేదు మీరు కాంగ్రెస్ లోకి రావాల్సిందే ఎప్పుడన్నా మనం అందరం కొట్లాడేటప్పుడు మీ వాస్తవంగా ఇద్దరు నరసింహలు మీరు ఎటువైనా పోలేపల్లి సైడ్ చూసేది ఈ ప్రాంతానికి వస్తే ఇక్కడ మీ ఇద్దరు ఐడెంటిటీ ఏదైనా మంచికైనా చెడైనా రోడ్ల మీద కూర్చొని మాట్లాడి ప్రభుత్వం అనేక విధాలుగా తీసుకొని కొట్లాడితే మా ఏరియాకి వస్తే దౌలతాబాద్ మన పేరు విరోచితంగా ఫైట్ చేసినాం. ఆ మూమెంట్లో మనం చాలా మాట్లాడ్డాం మనం ఎందుకంటే అన్న పక్క కూడా మనమే కదా, వాళ్ళ టార్గెట్ కూడా మేజర్ గా ఏదో చేద్దాం అనుకున్నారు. గవర్నమెంట్ కూడా వాళ్ళ ఆలోచన విధానం కూడా క్రిమినల్ మెంటాలిటీ. దొంగల కాళ్ళకు డెవలప్మెంట్ మీద ఆలోచన మనలో ఉన్నటువంటి కొంతమంది బడా లీడర్లు కూడా నవ్వుకున్నారు. పీకుడు గాలి వల్ల ఏమైతుంది కొన్ని మీడియా ముందర చెప్పాలని పదాలను యూజ్ చేసి ఒక నమ్మకంతో పనిచేసిన ఒకటి ఏంటంటే నిజంగా నరసింహ రోజు మాతో డిస్కషన్ చేసినప్పుడు ప్రతి నిమిషం ఇదే సార్ ముఖ్యమంత్రి అవుతాడు ముఖ్యమంత్రి అయినట్టే మనకి కంపెనీలు వస్తాయి, మెడికల్ కాలేజీలు వస్తాయి, ఇంజనీరింగ్ కాలేజీలు వస్తాయి, ఇవి వస్తాయి అవి వస్తాయి అని చెప్పాలి. ఓకే అదే చెప్పాలి సార్ చెప్తాం అన్న. లాస్ట్ నేను ఏంటంటే ఒక మాట నరసింహన్న, ఇది ఏంటంటే కొంచెం కేంద్రీకృతం అవుతుంది డెవలప్మెంట్ అయిన దానికి. నిజంగా కొడంగల్ ప్రజలకు ఒక యువకునిగా మనము వాళ్ళకు వాస్తవాలు చెప్పే ధర్మం మనపై ఉంది. ముఖ్యమంత్రి గారి విధానము, ఆయన ఆలోచన విధానము దాదాపు ఒక 20 ఏళ్ళ ఫ్యూచర్ ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని కొందరు ఏదైతే బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు అదేవిధంగా బీజేపీకి సంబంధించిన వాళ్ళు అసత్య ప్రచారం చేస్తున్నారు. 1000% దీన్ని వాస్తవాలు చెప్పాలి అనే ఆలోచనతో ఈరోజు మీ దగ్గరకు రావడం జరిగింది. ఈ డెవలప్మెంట్ని చూడండి, అదేవిధంగా భవిష్యత్తులో వచ్చే పరిశ్రమలు చూడొచ్చు, హైదరాబాద్కు సెంటర్ ప్లేసు, అదేవిధంగా వీటన్నిటి గురించి ఒకటే ప్రాంతంలో పెట్టడానికి కారణం ఏంటంటే ఒక వ్యక్తి ఏదో దాదాపు ఒక పరిశ్రమ ఇక్కడ పెడితే దాంట్లో పని చేయడానికి వచ్చే వాళ్ళు ఆలోచన చేస్తారు. వాళ్ళ ఫ్యామిలీ, పిల్లలు, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్, వాళ్ళ యొక్క హెల్త్ వీటన్ని దృష్టిలో పెట్టుకొని వాడు పని చేయడానికి వస్తాడు. ఆ కార్మికుడు వస్తేనే ఆ పరిశ్రమ నిలబడుతుంది. సుమారుగా అన్న నేను ఒక మాట ఏం చెప్తా అంటే
30,000 మందికి ఎంప్లాయ్మెంట్ అన్నయ్య ఈ పరిశ్రమలలో. తక్కువలో ఒక 30,000 మందికి ఎంప్లాయ్మెంట్. 30,000 మంది వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్య వేసుకున్నా కూడా 1,00,000 మంది కుటుంబాలు ఈ ప్రాంతంలో నివసిస్తారు. 1,00,000 మంది కుటుంబాలకు మనము ఎడ్యుకేషన్ అందించాలంటే ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి స్కూల్స్ కానీ సరైనటువంటి విద్యా విధానం కానీ ఎక్కడ లేదు ఈ ప్రాంతంలో. మనకు తెలిసిన కూడా వికారాబాద్ అన్న వెళ్ళాలి, హైదరాబాద్ అన్న వెళ్ళాలి, లేకపోతే ఇక్కడ ఇటు సైడ్ మహబూబ్నగర్ అన్న వెళ్ళాలి. అంతకు మించి ఏడా ఇట్లా వెళ్ళి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది లేదు. అదే ఉద్దేశం రేపు ఇక్కడ 1,00,000 మంది కుటుంబాలు ఇక్కడ ఉంటే ఇక్కడ ఎన్ని పాఠశాలలు కావాలి, కళాశాలలు కావాలి, మెడికల్ కానీ కార్మికులు ఉంటారు కాబట్టి మంచి అయినా చెడైనా హెల్త్ కు సంబంధించింది ఉండాలి. అదే ఉద్దేశంతో ఇక్కడ జనాభా లేని దగ్గర ఇప్పుడు ఎన్నో మెడికల్ కాలేజీలకు టీఆర్ఎస్ గవర్నమెంట్ అనుమతులు ఇచ్చిందన్న. వాళ్ళకు మెడికల్ కాలేజీలో పేషెంట్లు లేక ఊరూరు తిరిగి డీషాలు ఆటోలు బస్సులు కట్టుకొని చెప్పి పేషెంట్లను ఆధార్ కార్డులు తీసుకుపోయి వానికి రోగం రాకుండా 2 రోజులు బెడ్ మీద వండబెట్టి వానికి ట్రీట్మెంట్ చేసినామని రాసుకుంటున్నారు అన్న మెడికల్ కాలేజ్లో. నేను ఇస్తా, ఎంతో మంది ఎన్నో హాస్పిటల్ వాళ్ళు మాకు ఫోన్ చేస్తారు, మీ ఊళ్ళోకి వెళ్ళి ఎవరికైనా కిలో నొప్పులు ఉన్నాయా, జ్వరం వచ్చిందా, దగ్గు వచ్చిందా, వానికి ఏ ట్రీట్మెంట్ అవసరం లేకుండా బెడ్ మీద 2 రోజులు వండేటి నీవు 2 రోజులు ఉంటేనే నీకు మంచి అవుతుంది రోగం. ఎందుకంటే వానికి ఒకవేళ పేషెంట్లో ట్రీట్మెంట్ జరగకపోతే మెడికల్ కాలేజ్ లైసెన్స్ రద్దు అవుతుంది. కాబట్టి ఈరోజు అలాంటి సిస్టమ్ ఉంది. మరి ఎన్నో తీసుకొని జనాలు లేని ప్రాంతాలలో లేకుంటే ఎక్కడో దగ్గర ఉపయోగం లేని దగ్గర కళాశాలలు నిర్మించడం వల్ల ఏం లాభము? అక్కడ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర పోటీ లేనప్పుడు ఆ కళాశాలకు వాల్యూ ఉన్నది. ఇప్పుడు నేను ఒక మాట చెప్తానా, మనం చదువుకున్నప్పుడు గవర్నమెంట్ పాఠశాల తప్పిస్తే ప్రైవేట్ పాఠశాలలు లేనన్న చూస్తుంటే అన్న. ఈరోజు గల్లీకి 2 ప్రైవేట్ పాఠశాలలు వచ్చినాయన్న. ఆ రోజు ప్రైవేట్ పాఠశాలలలో ఒక్క యువకుడు చదువుకోకుండే. ఈ రోజు మొత్తం ప్రైవేట్ పాఠశాలల్లో మా ఊరు నుంచి సుమారుగా 300 మంది ప్రైవేట్ పాఠశాలలు చదువుతారన్న. మా ఊళ్ళో ఉన్నటువంటి గవర్నమెంట్ పాఠశాలల్లో 100 మంది అంటే అట్లా తయారైంది అన్నట్టు వ్యవస్థల. మనం ఏ విధంగా మనము జనాలను మోటివేట్ చేస్తే ఆ విధంగా తయారవుతున్నారు. కాబట్టి ఒకే ప్రాంతంలో అన్ని పరిశ్రమలు కానీ ఎడ్యుకేషన్ హబ్ కానీ రావడం వల్ల ఈ ప్రాంతం అనేది ఎడ్యుకేషన్ సిస్టానికి ఇప్పుడు మనకు తెలిసినప్పుడు వికారాబాద్ అనేది మన ప్రాంతంలో వికారాబాద్లో మంచి ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. ఇప్పుడు కొడంగల్లో మంచి ఎడ్యుకేషన్ అంటే అన్ని ఒకే దగ్గర ఉండడం వల్ల మంచి ఎడ్యుకేషన్ ఉన్నది కొడంగల్ అని చెప్పి ఎక్కడెక్కడ వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఎడ్యుకేషన్ పొందే అవకాశం ఉంటది. అంటే మన ప్రాంతానికి గర్వకారణం అంతే కదా. ఇదేదో అగ్గినపేటదో పోలేపల్లిదో లగచర్లదో అబద్ధాలు. ఏదో చాలా మందికి బూటకాలు ఏం చెప్తున్నారంటే పోలేపల్లి నరసింహారెడ్డో ఇంకో నరసింహలో లేకుంటే ఇంకో భూములు ఇచ్చిన ఇట్లా ఇప్పుడు నరసింహ క్యూబ్ అంటున్నారు. చర్చ నడుస్తుంది, నరసింహ క్యూబ్ నరసింహల మీద నడుస్తుంది అంటారు. కొంచెం అన్ని ఏదో రకంగా మాట్లాడుతున్నాడని చెప్తున్నాడు కదా, భూములు ఇచ్చి తీసుకున్నందుకు లేకపోతే ఇట్లా. ఏమైనా ఇప్పుడు నువ్వు చెప్పు, మల్లన్న సాగర్ లో కానీ అక్కడిక్కడ కానీ తీసుకున్న దగ్గర ఏమన్నా పరిహారం గురించి మాట్లాడితే చెప్పు తీసుకునే కొట్టాలి కూడా కాదు. అన్న నేను ఒకటి చెప్తానా, నేను చెప్తా ఏంటంటే షాబాద్ దగ్గర పరిశ్రమల కోసం భూసేకరణ జరిగింది. ఇదే దొంగలు ఇదే నరేందర్ రెడ్డికే చెప్తున్నా నేను ఆయన పేరు కూడా తలవను. ఎందుకంటే ఆయన పేరు తలిసినా కూడా ఆయనకు మన నోటి నుంచి వస్తే ఆయనకి ఇంక జర పెద్దరికం. ఎందుకంటే మనకంటే కూడా పేరు తలిసే నన్ను నరసింహ మాట్లాడుకునే పరిస్థితికి ఉన్నాడు. గతకు వచ్చింది ఆయన పరిస్థితి. ఎందుకంటే దొంగ అని మొత్తుకొని చెప్పినాం, అయిపోయింది. క్రిమినల్ మెంటాలిటీ. ఈ రోజు కూడా చిల్లర డ్రామాలు వేసి లగచల్ల రైతులని జైల్లో పెట్టిపించారు అన్న. ఇంట్లో దొంగలంతా కలిసి మా రైతుల ఉసురు తగిలిందన్న. ఈ రోజు వాళ్ళందరూ ర్యాలీ వచ్చింది కదన్నా. నేనేమంటున్నా అంటే షాబాద్ దగ్గర వాళ్ళ సొంత ఊళ్ళో భూసేకరణ జరిగితే ఇదే దొంగలు పేపర్ పెట్టి లీడర్లకు ఎకరాలు రాసుకున్నారన్న. నీకు ఎకరా భూమికి దుడ్లు ఇస్తే ఇంకో ఎకరా 2 ఎకరాలకు దుడ్లు ఇస్తే 1 ఎకరా దుడ్లు వీళ్ళు తీసుకున్నారు. అదే ఓకే, ఇంతకుముందు అన్నావు కదా, అదే రైతులు ఏదైతే వీళ్ళు రెచ్చగొట్టినరో అదే రైతులు దాదాపు గ్రామంలో ఉన్న దాదాపు 200-300 మంది ర్యాలీ వచ్చి ముఖ్యమంత్రి గారికి నేను ఈ రోజు కూడా చెప్తాను. ఈ బూటకం ముచ్చట్లా తీసుకుపోయి ఆడ ఏదో జూబ్లీహిల్స్ లో తీసుకుపోయి ఇక్కడ రైతుల మాట తీసుకుపోయి కొంతమంది టిఆర్ఎస్ నాయకులను కార్యకర్తలను తీసుకుపోయి ఆడ ప్రచారం చేపిస్తున్నారు. వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చినాం. ఎవరికి డబ్బులు రాలేవో రమ్మని.
మల్లన్న సాగర్ లా వేలాది ఎకరాల భూములని ఎకరానికి ఎంత 20 lakhs 23 లక్షలన్నా 23 లక్షలు ఈడ ప్లాట్. ఈ ప్లాట్ వాల్యూ సుమారుగా ఈ రోజే 6 లక్షలు. ఇక్కడున్న ఈడ ప్లాట్ వాల్యూ ఈడ 15 లక్షలు ఈ మా ఏరియాలో ఈడ ఇప్పుడున్న ప్రస్తుత వాల్యూ 6 లక్షలు. రేపు ఒకవేళ పరిశ్రమలు ఇవన్నీ ఏర్పాటు జరిగిన తర్వాత ఇది 10 లక్షలు. అంటే వాళ్ళ ఎకరా వాల్యూ ప్లాట్ దగ్గర వచ్చే అవకాశం ఉందన్న. రైతులకు ఏం నష్టం జరగలే. ఏదో మెయిన్ రోడ్డుకు అనుకూలంగా ఉన్నటువంటి కొంతమంది రైతులకు ఏదైనా నష్టం జరిగిండొచ్చు, కానీ లోపల 20 లక్షలు కూడా కొన్ని రోజులు ఉన్నాయన్న మా వద్ద. ప్రభుత్వ భూమికి గౌటాన్ భూమికి ఎవడన్నా 20 లక్షలు ఇస్తారన్న? అది అమ్మడానికే నిషేధిత జాబితాలో ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అవి. వాటికి 20 లక్షల రూపాయలు ఎవరు ఇస్తారు? మల్లన్న సాగర్ లా ఎకరానికి 8 లక్షల రూపాయలు ఇచ్చి 4 విడతలు ఇస్తాడని చెప్పి ఈ రోజు కూడా కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. కలెక్టర్ చుట్టూ తిరుగుతున్నారు. సార్ వచ్చిన తర్వాత కొంతమంది ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద 1,00,000 ఎకరాల భూములు తీసుకున్నాడు అన్న. 1,00,000 ఎకరాల భూములు తీసుకొని భూసేకరణ చేస్తే ఈడ పోయి మనం తీసుకుపోయి ఇట్లే రైతులను తీసుకుపోయి రెచ్చగొట్టి వాళ్ళ అధికారుల మీద వాళ్ళ మీద ఇళ్ళ మీద మన నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ దాడులు చేపించారన్న. ఈ దొంగలకు కడుపుల మంటతోని ఒక్కసారి అధికారం కోల్పోతే తట్టుకోలేకపోతున్నారు. ఒక ప్రతిపక్షంలో ఉండి ఓర్చుకోలేకపోతున్నారు. ఓర్చుకోలేని తనం వల్ల మితిమీరిన సంపద లక్షల కోట్లు దోచుకొని తిని ఈరోజు జనాలను రెచ్చగొట్టి వాళ్ళకు ఉన్నటువంటి డబ్బులతోని సోషల్ మీడియాలో అబద్ధం ప్రచారాలు చేసుకుంటూ ఈరోజు డ్రామాలు వేస్తున్నారు. 1000 ఎకరాల భూమి తీసుకొని మా ప్రాంతాన్ని కొడంగల్ని అభివృద్ధి చేస్తా అంటే 1,00,000 ఎకరాలు మింగిన దొంగలు ఈరోజు నీతులు చెప్తున్నారు మనకు. అంతెందుకన్నా హైదరాబాద్కు సమీపంలో హైదరాబాద్కు నియర్ బైలో తీసుకొని పోయి నేను ముచ్చింతల దగ్గర 20,000 ఎకరాల భూసేకరణ జరిగిందన్న. ఆడిచ్చినటువంటి నష్టపరిహారం ఎంత? కూతపెట్టు దూరం హైదరాబాద్కు ఎంత ఇచ్చింది? మనకు ఆడ 12 లక్షల రూపాయలు ఇచ్చింది ఎకరానికి. హైదరాబాద్ దగ్గర సుమారు 50 కోటి రూపాయలకి ఎకరా పోయే దగ్గర ఆడ 12 లక్షలు ఇచ్చిండు. ఈడ 23 లక్షలు 20 లక్షలు నడుస్తున్న దగ్గర 23 లక్షలు ఇచ్చిండు. ఒక ప్లాట్ ఇచ్చిండు, ఇందిరా మిల్లు ఇచ్చిండు. వీళ్ళు నీతులు మాట్లాడి మళ్ళా మన నాయకుడిని ఆడ జూబ్లీహిల్స్ లోనో ఇంకో బదలాం చేసే పరిస్థితి. అక్కడ మా సొంత మామూలు కూడా పోయినాయి. వాళ్ళది 20 ఎకరాలు పోయింది. కడుపుల మంట ఇచ్చిండ్రు. ఆ 18 లక్షలు 3 విడతలుగా మళ్ళీ ఒక ప్లాట్ లేదు ఏం లేదు. ఆడ ఎంత ఎకరం తెలుసా? దాదాపు 2 కోట్ల చిల్లర ఉంటుంది ఎకరం కడతాల దగ్గర. అదే పిరమిడ్ దగ్గర. మరి ఇక ఎక్కడ పెడతావు? ఈడ 20 లక్షలు ఇచ్చి, అది కొట్టాను భూమి గవర్నమెంట్ భూములకు సంబంధించి 20 లక్షలు ఇచ్చి, ఇప్పుడు నరసింహ చెప్తుండ్రు 6 లక్షలు అని. కానీ అన్ని రోడ్లు ఇప్పుడు ఎంత వేగవంతంగా అవుతున్నాయి పనులు. ఈ పనులు అయిపోయిన తర్వాత 6 లక్షలకి మధ్యలో 33 ఫీట్ల రోడ్డు కనిపిస్తుంది. అవన్నీ ఇంత చేస్తుంటే మళ్ళీ ఇంకోటి ఆ జూబ్లీహిల్స్ లో కేటీఆర్ చెప్తుండు, ముందు రేవంత్ రెడ్డిని కోడంగల్ ఏం అభివృద్ధి చేసిండో చెప్పమానని. కనబడుతుంది కదా అభివృద్ధికి ఇప్పుడు కనిపిస్తుంది. మళ్ళీ తర్వాత ఎన్ని మెడికల్ కాలేజీలు అంటే ఇది ఒకటి పోలేపల్లి అక్కింపేటకి సంబంధించింది అయితే కాన్స్టిట్యున్సీలో ఎంత అభివృద్ధి చేసిండ్రు. రోడ్లు అవుతాయి. నువ్వు 10 ఏళ్ళు వెలగబెట్టలేదు. ఇప్పుడు అంతెందుకన్నా గవర్నమెంట్ అనేది ఎంత ప్రజల మన్ననలు పొందుతుందో, నువ్వు ఉస్మానియా విద్యార్థిగా వైస్ ఛాన్సలర్ నియామకంలో కానీ 12 సంవత్సరాల నుంచి దొంగ అయినటువంటి టీచర్ల బదిలీ విషయంలో కానీ, ప్రమోషన్స్ విషయంలో కానీ ప్రతి నెల 30 తారీఖు కూడా వేసిన రోజులు ఉన్నాయన్న. నెల అయిపోయి నెల లాస్ట్ రోజు జీతం, నెక్స్ట్ మంత్ జీతం వేసే రోజు కూడా జీతాలు వేసిన రోజులు ఉన్నాయి. ఈ దొంగ ఆర్టీసీ కార్మికులను ఇబ్బంది పెట్టిన విషయంలో కానీ ఎన్ని విషయాల మీద మనం ఉద్యమాలు చేయలేదు, ఎన్ని విషయాల మీద కొట్లాడలేదు, ఎన్ని విషయాల మీద వాయిస్ ఇవ్వలేదు. నువ్వు ఉస్మానియా స్టూడెంట్గా ఈరోజు మొన్నొచ్చి సారు 1000 కోట్ల రూపాయలు ఇస్తాయా, 100 కోట్లు అడుగుతున్నారు. ఏంది పేదరికం? వస్తున్నా డిసెంబర్ 9కి మళ్ళీ యూనివర్సిటీకి వస్తున్నా. ఎందుకంటే దాదాపు వీళ్ళు ప్రతిపాదనలు పంపించి యూనివర్సిటీకి ఏమేం కావాలంటే 1000 కోట్లకు సంబంధించిన ప్రతిపాదనలు పంపించిన బిల్డింగ్ కానీ హాస్టల్ కానీ మౌలిక వసతులకు సంబంధించింది. డిసెంబర్ 9 రోజు
ఖచ్చితంగా యూనివర్సిటీకి వచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఆ రోజే ఏదో జీవోలు కానీ ప్రొసీడింగ్స్ కానీ ఇచ్చే పరిస్థితి అయితే ఉంది. ఇంకోటి వీసీల నియామకం గిట్లా అన్న, ఎందుకంటే ఇక్కడ వీసీల నియామకం గిట్లా చాలా పారదర్శకంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా, ఒకప్పుడు ఏంటంటే ఉస్మానియా వీసీ ఇంతకుముందు ఎవరైతే నిర్మించారో దాదాపు 30 లక్షలు 40 లక్షలు బాల్క సుమన్ తీసుకున్నాడు అన్న అమౌంట్. బాల్క సుమన్ పైసలు తీసుకొని ఆయనకు వీసీ పోస్ట్ ఇప్పించింది. వాడు వీసీ పోస్ట్ 30 లక్షలు కొని దాదాపు ఏంటంటే దాదాపు 20-30 గుంటల భూమిని అమ్ముకున్నాడు, ఉస్మానియా యూనివర్సిటీ భూమిని, ఏదైతే అప్సిగూడ సరౌండింగ్లో ఉన్న భూమిని అమ్ముకున్నాడు. కానీ మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత సామాజికంగా ఎస్సీలను తీసుకున్నది ఫస్ట్ టైం ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో, 100 ఏళ్ల చరిత్రలో ఒక దళితుడు వీసీ అయిన చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీలో ఇంతవరకు ఎవరు కాలే. అదితో పాటు మా సామాజిక వర్గానికి సంబంధించిన ఎవరు ఇంతవరకు వీసీలు కాలే. ఏదైతే కాకతీయలో కరీంనగర్లో ఉన్నటువంటి శాతవాహన యూనివర్సిటీ ఫస్ట్ టైం ఒక ముదిరాజ్ బిడ్డ వీసీ అయ్యండి. అంటే ఇది అన్ని అర్హతలతో ఆయనకు అర్హత ఉన్నది. ప్లస్ ఏంటంటే సామాజికంగా కాంగ్రెస్ పార్టీ అంటే అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తానే ఆలోచనతోనే దాదాపు బీసీలను తీసుకున్నది, ఎస్టీలను తీసుకున్నది, అదేవిధంగా రెడ్డిలను తీసుకున్నది, ఓసీలను అందరిని తీసుకున్నది. దాంతోపాటు నేను మొన్నటికెళ్ళి నేను వీటికి ప్రధానంగా రావడం ఏంటంటే మొత్తం డెవలప్మెంట్ అక్కడనే జరుగుతుంది, ఓన్లీ అక్కింపేట పోలేపల్లి జరుగుతుంది అని ఆలోచన. ఇంతకుముందు అన్నట్టన్నా నరసింహ స్క్వేర్స్ అంటున్నారు వాళ్ళవే, నరసింహారెడ్డి, సింగర్ నరసింహ, అదేవిధంగా బ్యాగర్ నరసింహ, వీళ్ళే మొత్తం ఏంటంటే కావాలని స్వార్థంతో తీసుకుపోతే పెడుతుండ్రు అని ఒక చర్చ అయితే నడుస్తుంది. క్వశ్చన్ చేసి ఇలాంటి దుర్బుద్ధి కలిగినటువంటి షటాక్ దిమాగ్ కలిగినటువంటి వ్యక్తులకు నేను ఒకటి చెప్తున్నా, నరసింహలు అనే వ్యక్తులకే కోసమే ఇంత డెవలప్మెంట్ జరిగితే కేసీఆర్ కూడి ఏం చేసినటువంటి సన్నాసులు మీరు ఉన్నారు కదా, మరి మీరు ఎందుకు ఇంత మీ ప్రాంతాలు ఎందుకు డెవలప్ జరగలే? ఇన్ని రోజులు ఏం చేసిన వాళ్ళు ఉన్నారు కదా, ఎందుకు సరే డెవలప్మెంట్? ఇప్పుడు కేసీఆర్ గారు ఒక్క మాట చెప్తానే, నేను ఈడ ఏ వ్యక్తుల యొక్క ప్రమేయంతో డెవలప్మెంట్ జరుగుతలేదు, ఈడ జరుగుతున్నది ముఖ్యమంత్రి గారి యొక్క విజన్తో జరుగుతున్నది. ఇది రేపు ఫ్యూచర్ తరం ఒక ఇండస్ట్రియల్ హబ్ నుంచి మొదలవుతుంది కొడంగల్. రేపు కొడంగల్ అంటే మంచి ఎడ్యుకేషన్కు ఒక కేంద్రం అవుతుంది, కొడంగల్ అంటే ఎంప్లాయ్మెంట్ కేంద్రం అవుతుంది, కొడంగల్ అంటే రేపు పాడి పంటలకు కేంద్రం అవుతుంది, కొడంగల్ అంటే రేపు చెప్పుకోవాలంటే హైటెక్ సిటీ అని చెప్పుకుంటే ఐటీ అంటాం, కొడంగల్ అని చెప్పుకుంటే రేపు ఎడ్యుకేషన్ హబ్ అంటాం. ఇక్కడ నియర్ బై హైదరాబాద్కు దగ్గరున్నటువంటి ప్రాంతం ఇక్కడ భూసేకరణ జరిగి ఉన్నది అన్న. ఇక్కడ భూసేకరణ సుమారుగా 1100 ఎకరాల భూములు ఇక్కడ రైతులు ఇచ్చి ఉన్నారు. నేను ఒక మాట చెప్తాను, ఇప్పుడు తీసుకొని వచ్చి ఎడ్యుకేషన్ హబ్ పెట్టాలనేది రేవంత్ అన్న యొక్క ఆలోచన. రేవంత్ అన్న ఇప్పుడు మళ్ళీ ఇంకో దగ్గర సరే కొడంగల్లోనో కోస్గిలోనో భూసేకరణ చేద్దాం అనుకుంటే మళ్ళీ భూసేకరణకు 6 నెలల నోటిఫికేషన్, 6 నెలల తర్వాత మళ్ళీ వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వడానికి ఇంకో 6 నెలలు, మళ్ళీ ఒక సంవత్సరం అయిపోతుంది. ఇప్పటికే 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంకొక సంవత్సరం అయిపోయిన తర్వాత ఎడ్యుకేషన్ హబ్ పెట్టాలనుకుంటే ఆయనకు ఇంకొక సంవత్సరం తర్వాత నిర్మాణాలు మొదలు పెడితే మళ్ళీ అది పూర్తి కావడానికి 2 ఏళ్ళ తర్వాత మన గవర్నమెంట్ మళ్ళీ ఎన్నికలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్నికలు ఎదుర్కోకన్నా ముందే ఈ ప్రాంతంలో అన్ని నిర్మాణాలు జరగాలి, ఈ ప్రాంతంలో ఒకే దగ్గర ఎడ్యుకేషన్ హబ్ ఉండాలి, స్పోర్ట్స్ కాలేజ్ ఉండాలి, స్పోర్ట్స్కు గ్రౌండ్స్ ఉండాలి, ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్, వెటర్నరీ కాలేజ్, పారామెడికల్ కాలేజ్, ఐటీఐ, ఏటీసీ సెంటర్లు, అదేవిధంగా సైనిక్ స్కూలు, మోడల్ స్కూలు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్, మొత్తం నిర్మాణాలు జరగాలి 2 ఏళ్ల పీరియడ్ లోపు అనేది ఆయన విజన్. అదే ఒకే ఒక లక్ష్యంతో 2 ఏళ్ల పీరియడ్ లో భూసేకరణ ఎప్పుడు చేయాలి, నిర్మాణాలు ఇప్పుడు ఒక కొడంగల్ ప్రాంతంలో ఎన్నుకున్నారనుకో 224 ఎకరాలు ఇక్కడ ఇందులో ఎడ్యుకేషన్ హబ్కి ఇచ్చిండు. పరిశ్రమలకు కేటాయించాల్సినటువంటి భూమిని ఎడ్యుకేషన్ హబ్కి ఇచ్చిండు. భూసేకరణ ఇక్కడ జరిగింది పరిశ్రమల కోసం, అయినా ఈ ప్రాంతంలో కంపెనీలు పెడతాను భూసేకరణ చేసిండు అన్న. ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్ పెడతానులే ముందు, కానీ ఇక్కడ భూమి ఉంది, గవర్నమెంట్ సేకరణ చేసింది, రైతుల దగ్గర నుంచి తీసుకున్నది, 1 సంవత్సరం పీరియడ్ అనేది సేవ్ అవుతుంది. కాబట్టి అది ఒకే ఒక లక్ష్యంతో ఈడ ఎడ్యుకేషన్ హబ్ పెట్టిండన్న. ఇంకా వేరే ఉద్దేశం లేదు. నరసింహల్ అనేది దొంగ పచ్చి అబద్ధం. ఏ వ్యక్తి అన్న ఇది మాట్లాడితే వాళ్ళ యొక్క సామాజిక నైతికంగా వాళ్ళు ఇంకా మైండ్ మెచ్యూరిటీ కాలేరని
రాజకీయ పబ్బం గడపడానికి, ఏదో మాట్లాడడానికి, చిల్లర ముచ్చట్లు మాట్లాడుకోవడానికి, ఇంకేదో కుటుంబ సభ్యులను ఉద్దేశించి బ్యాడ్ చేయాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్న తప్పిస్తే ఇది జరుగుతున్నది ముమ్మాటికి రేవంత్ రెడ్డి గారి యొక్క విజన్కు లోబడే ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది. మీరు ఆలోచన చేసుకోవాలి. భూసేకరణ చేయడానికి సంవత్సరం పీరియడ్ పడుతుందన్న. ఇంకో దగ్గర భూసేకరణ చేస్తే సంవత్సరం ఆగాల్సి వస్తుంది. ఇప్పుడు నిధులున్నాయి, జీవోలు ఉన్నాయి, డైరెక్ట్ నిర్మాణాలు చేసుకునే ఆస్కారం ఉంది ఇక్కడ. ఆ లక్ష్యంతో మాత్రం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే మనకు హైదరాబాద్ ఇక్కడ నుంచి 72 కిలోమీటర్లు అవుతుందన్న ఎయిర్పోర్ట్ కు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు హైవే వస్తే 82 కిలోమీటర్లకు చంద్రవంశ గేట్ కాడ కలుస్తుందన్న. హైవే డైరెక్ట్ హైవే తీసుకపోతే 70-75 కిలోమీటర్ల లోపే ఈ ప్రాంతం వస్తుంది. మనం ఇట్లా కొడంగల్కి వెళ్ళి అప్ప జంక్షన్ పోతే 120 కిలోమీటర్లు అవుతుంది మనకు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కోవాలంటే. ఈ నుంచి కరెక్ట్ గా 72 కిలోమీటర్ల లోపే శంషాబాద్ ఎయిర్పోర్ట్ వస్తుంది. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉండాలి. ఇప్పుడు మీ ఊర్లో లోపలికి వెళ్ళి కదా ఇప్పుడు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉండాలి, ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ ఉండాలి, నేషనల్ హైవేస్ దగ్గర ఉండాలి. ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఎడ్యుకేషన్ కూడా మంచి రవాణా వ్యవస్థ ఉండాలి. ఉంటేనే కదన్న ఎవరన్నా వచ్చి ఇక్కడ ఎడ్యుకేషన్ పొందడానికి ఆస్కారం ఉంటుంది. విద్యా వ్యవస్థ ఈరోజు సంగారెడ్డి లాంటి, జైరాబాద్ లాంటి ప్రాంతాలు ఎందుకు అభివృద్ధి చెందుతున్నాయన్న? ఈరోజు నేషనల్ హైవే దగ్గర ఉన్నాయి, నియర్ బై ముంబై కనెక్టివిటీ ఉందని చెప్పి అక్కడ ఇంకా పరిశ్రమలన్నీ అక్కడ వెళ్తలేవా? ఇంతకుముందు ఏముంటుండన్న, బెంగళూరు హైవేలు తీసుకుపోయి జడ్చల్ల దగ్గర పోలేపల్లి సెజ్ ఎందుకు ఏర్పాటు జరిగింది? హైవే ఉంది కాబట్టి వచ్చింది. హైవే ఉంది, నేషనల్ హైవే అందుబాటులో ఉంది కాబట్టి సెజ్ వచ్చింది. ఈ దుర్మార్గులు ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడితే మనం ఏం చెప్తాం వాళ్ళకి సమాధానం? ఈ ఓట్ల కోసము లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయంటని చెప్పి ఏది నోటికొస్తే అది మాట్లాడితే ఇంకెవరినో ముఖ్యమంత్రి మా కోసం పనిచేస్తాడన్నా? ఎవడన్నా దిమాగ్ ఉన్నాడు, తెలివని ఉండాలన్నా, కనీస అవగాహన ఉండాలన్నా? అట్లా మాట్లాడతారా? ఆయన 7,600 కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి కేటాయిస్తే, నరసింహల కోసం కేటాయించే, నరసింహల కోసం ఏమైనా చేస్తే 10 రూపాయలు మాకు కావాలనుకుంటే మాకు ఇస్తాడేమో. కానీ ఈ చిల్లర ముచ్చట్లా గింత పెద్ద పరిశ్రమలు, గిన్ని పెద్ద కంపెనీలు ఇవి తీసుకొని వచ్చి గిడ పెడతాడా? బుద్ధి ఏమన్నా ఉండాలి కదన్నా. మాకంటే పెద్ద పీకుడు గారు 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి రాజకీయం చేసి ఈ ప్రాంతంలో రేవంత్ రెడ్డిని తీసుకొని వచ్చి ఎమ్మెల్యే గెలిపించిన లీడర్లు ఉన్నారు ఇక్కడ. లేరా? వాళ్ళ ప్రాంతంలో ఎందుకు పెట్టరా? గట్లా మాట్లాడితే ఎట్లయితుందన్నా? అది అస్సలు అబద్ధమైనటువంటి ముచ్చట. అది మా నుంచి కాంది. మేము ఈ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి, ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం ఫైట్ చేసినాం కాబట్టి మేము ఈ ప్రాంతం ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా, ఇంకొక 2,000 ఎకరాల భూసేకరణ జరుగుతుంది, వేరే ఊళ్ళలో జరుగుతుంది. వేరే ఊళ్ళలో కూడా ఆడ లీడర్లను ఎవరన్నా వెతుకొని వస్తారు ఈ దొంగలు. ఈడ మేము ఉన్నాం కాబట్టి, ఈ ప్రాంతంలో మేము పుట్టినాం కాబట్టి మమ్మల్ని సాకుగా చూపించి రేవంత్ రెడ్డి గారిని బదలాం చేయడానికి కంకణం కట్టుకున్నారు దొంగలు. మరి వేరే ప్రాంతంలో కూడా భూసేకరణ జరుగుతుంది, రేపు తొగపూర్లో జరుగుతుంది. జరిగిన రోజు ఆడ కూడా ఎవరినైనా పెట్టుకొని వస్తారు, ఆడ కూడా గోళ్ళను చూసి డెవలప్మెంట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అంటారా? ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ జరుగుతుంది. ఊళ్ళో పంట వస్తే ఇప్పుడు దౌలతాబాద్ చెరువుని పెద్ద చేస్తున్నారు అక్కడ. అంటే అక్కడ రెడిసిన్ ఉన్నాడు కాబట్టి జరిగిందంటారా? ఎట్లా మాట్లాడతారన్నా? ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావడం వల్ల, ఎడ్యుకేషన్ రావడం వల్ల ఈ ప్రాంతంలో అందరికి న్యాయం జరుగుతుంది. మా ప్రాంతంలో 20 లక్షలు ఉన్నటువంటి భూమి వాల్యూ 1 కోటి రూపాయలకు ఎకరా అవుతుందన్నా. ఈ ప్రాంతానికి రవాణా సదుపాయాలు మెరుగుపడతాయి, ఈ ప్రాంతంలో వ్యాపారం మెరుగుపడుతుంది. ఎక్కడెక్కడి నుంచో ఈరోజు హైదరాబాద్ నుంచి తీసుకొని వచ్చి వికారాబాద్ వరకు విల్లాలు, వెంచర్లు, లేఅవుట్లు అవుతున్నాయి. అవి ఈరోజు మా ప్రాంతంలో వస్తాయి, మన ప్రాంతంలో వస్తాయి అంటున్నా. మన ప్రాంతం అంటే కొడంగలే, మన ప్రాంతం అంటే ఇంకా మా ప్రాంతం అంటే కొడంగలే కదా. మన ప్రాంతంలో అన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఒక మాట చెప్తాను, చాలా మందికి తెలియని అట్లా తెలియని వ్యక్తులకు చెప్తా. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఒక 30,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఇక్కడ వాళ్ళకు నివాసం ఉండడానికి మనం బిల్డింగ్లు అలాంటివి ఏర్పాటు చేయాలంటే మన ప్రాంతం విజిబిలిటీ ఉందా? కోజ్గే కదా. అవునవును. రేపు ఎవరికైనా ఉండాలనుకుంటే నియరెస్ట్ కోజ్గి అంత డెవలప్ అయింది అంతే కదా, వరంగల్ అంత ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం హైదరాబాద్ కి దగ్గరగా ఉంది అన్న. యాక్చువల్ నీ దగ్గర చెప్పాను. ఒకసారి చూసుకున్నట్లయితే 100 ఎకరాల వెంచర్ ఇది. 100 ఎకరాల వెంచరు మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర చరిత్ర కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, భూములు కోల్పోయినటువంటి రైతులకు మొట్టమొదటిసారిగా
వెంచర్ లేచి డిటిసిపి లేఅవుట్ చేసి ప్లాట్లు ఇచ్చినటువంటి చరిత్ర కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు జరుగుతుంది. రేవంత్ అన్న చేసింది, ఎందుకంటే గతంలో ఎక్కడ జరగలేదు ఇట్లా. మల్లన్న సాగర్ కావచ్చు, ఇంకా చాలా కొన్ని వందల వేల ఎకరాలు గతంలో కూడా ఎయిర్పోర్ట్కు కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, రకరకాల ప్రాంతాల్లో భూములు సేకరించారు. కానీ ఇట్లా మొట్టమొదటిసారిగా పరిశ్రమలు ఏర్పడకన ముందే 100 ఎకరాల వెంచర్ చేసి ఇవ్వడం మాత్రము మా రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. భూములు ఇచ్చిన రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. పైగా ముఖ్యమంత్రి ఇంకొకటి ఏం చెప్తుండంటే, తెలంగాణ రాష్ట్రం అనేటటువంటిది ఒక స్పోర్ట్స్ హబ్గా మారబోతుంది. మొన్న జరిగినటువంటి ఒలింపిక్లో భారతదేశం 140 కోట్ల జనాభా ఉండి కూడా శ్రీను ఒక్క గోల్డ్ మెడల్ కొట్టలేదు. తర్వాత రేవంత్ అన్న గారు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఇక్కడ క్రీడలకు ప్రాధాన్యత ఇస్తాను ఉద్దేశంతో ఇక్కడ ఒక క్రికెట్ స్టేడియం రాబోతుందన్న. క్రికెట్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్, చాలా ఇంకా స్పోర్ట్స్ కాంప్లెక్స్ అన్నీ రావడం వల్ల ఏమవుతుందంటే ఒక స్పోర్ట్స్ విలేజ్కే కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. స్పోర్ట్స్, ఎడ్యుకేషన్, పరిశ్రమలు, ఇట్లా మల్టిపుల్ పరిశ్రమలు అన్నీ ఇక్కడ రావడంతో ఇంకా ఈ ప్రాంతం మొత్తం హైదరాబాద్ అనుకోవచ్చు ఇక. ఎందుకంటే నీకు 70-80 కిలోమీటర్లు అంటే పెద్ద కాదు. ఇంకోటి ఏంటంటే 111 జియోని కూడా దాటేసి వస్తుంది. ఇండస్ట్రియల్ గ్రీన్ఫీల్డ్ హైవే. అదే మనం ఏదైతే 111 జియో ఉందో ఆ 111 జియో దాటి ఇతలు వస్తుంది కాబట్టి మనకు డెవలప్మెంట్ కూడా ఈ రోడ్ కు కనెక్టివిటీ అయి వస్తుంది. పైగా 111 జియో ఉండడం వల్ల చేవెళ్ళే గానీ పరిగి గానీ ఈ ప్రాంతానికి చాలా డెవలప్మెంట్ లో కొంత వెనుకబడడానికి మన రూట్ ఏదైతే ఉందో ఆ రూట్ వెనుకబడడానికి మేజర్ కారణం 111 జియో. ఇప్పుడు 111 జియో వదిలేసిన తర్వాత ఈ రోడ్ వస్తుంది. ఈ ప్రాంతం మీరు సుమారుగా ఒక 10 years తర్వాత అంటే శంషాబాద్ నుంచి, ఒక నిమిషం, శంషాబాద్ నుంచి మనం అక్కడ ఎక్కడో కంది కావచ్చు అటు సైడ్ కొంత మనం మెడ్చల్ పోతే కూడా వాళ్ళకు కూడా 78-80 కిలోమీటర్ల డిస్టెన్స్. రేపు ఈ ప్రాంతం కూడా 70-80 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే పక్కనే మొత్తం కోకపేట కావచ్చు, గచ్చిపోలి అంత ఐటీ ఉంటుంది. ఈ ఒక గ్రీన్ ఫీల్డ్ హైవే అయితే ఇక్కడ నుంచి మొత్తం హైదరాబాద్ వరకు నివాసాలకు కూడా ఏర్పాటు చేసుకోవడానికి 100%. నేను కూడా బీబీ నగర్ ఎంత ఉందన్న, ఈ నుండి బీబీ నగర్ తీసు దాదాపు 80 కిలోమీటర్స్ ఉంటుంది. డెవలప్మెంట్ అయిపోయింది. ఇప్పుడు షామీర్పేట దాటిపోయిన తర్వాత దాదాపు సంగారెడ్డి వరకు దాదాపు 78. ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు జైరాబాద్ 70-80 కిలోమీటర్ల దూరం అన్న హైదరాబాద్ కు డెవలప్మెంట్ అయింది. అక్కడ దారి పొడవునా డెవలప్మెంట్ ఉంది. టెక్ మహేంద్ర లాంటి కంపెనీలు తీసుకుపోయి ఈ రోజు అక్కడ వేలాది మందికి ఎంప్లాయ్మెంట్ కొద్దిగా షాద్ నగర్ దాదాపు కళాశాల తీసుకుపోయి ఆడ కట్టిరానా. సంగారెడ్డి హైవే కట్టిరు, ఐఐటి కళాశాల తీసుకుపోయి ఐఐటి కళాశాల అంటే ఒకసారి కనెక్టివిటీ అనేది ఏర్పాటు జరిగితే ఈ దాంతో ఆగిపోదు. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు కూడా ఇప్పుడు మనం ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ 10 ఏళ్ల పీరియడ్ తీసుకొని ఏదైతే మనం పనిచేస్తున్నామో నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు కూడా ఈ రోడ్ని కనెక్టివిటీ ఉంది కాబట్టి పరిశ్రమలు ఈ రూట్లు ఉన్నాయి కాబట్టి ఇంకా వేరే పరిశ్రమలు నిర్మించడానికి ముందుకొస్తారు. ఓకే, థ్యాంక్ యూ. రీజనల్ రింగ్ రోడ్ కూడా సీనీ నుంచి జస్ట్ 30-25 కిలోమీటర్లలోనే రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది దీనికి. రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఈ ప్రాంతం 25 కిలోమీటర్లు అంతే నియర్. దోమ మండలం అక్కడ పరిగికి నియర్ లో వస్తున్నది కాబట్టి 25 కిలోమీటర్లే. కాబట్టి చివరిగా నేనేం చెప్తానంటే దయచేసి కోడంగల్ ప్రాంతంలో ఉన్నటువంటి మా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు చెప్తున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఎవ్వరు తప్పు పట్టకండి. కోడంగల్ అంటేనే ఈ ప్రాంతంలో ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంటే అభివృద్ధి కాదు. ఒక్క ప్రాంతానికి మొత్తం వచ్చేసినట్లయితే ఈ ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందితే కొడంగల్ అభివృద్ధి చెందినట్లు. ఇంకొకటి ఏంటంటే అరే నాయన ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ ఎంపీటీసీ గెలిస్తే మీరు ముఖ్యమంత్రులు గారు. ఇంత అబద్ధమైనటువంటి పూటకమైనటువంటి ప్రచారాలు చేయకండి. అది చేయడం వల్ల సిగ్గుమాలినటువంటి పని. మీరు రేపటి తరానికి దోషులుగా నిలబడతారు. భూసేకరణ చేసేటప్పుడన్నా మా ప్రాంత బిడ్డలు మా ప్రాంత రైతాంగం అమాయకులు. ఈ దొంగలు ముల్లేలు మూటాలు తీసుకొని వచ్చి టీఆర్ఎస్ దొంగలను రౌడీలను తిప్పి వాళ్ళని రెచ్చగొట్టి ఎక్కడెక్కడి నుంచో పట్టుకొని వచ్చి మా రైతులని అక్రమంగా కలెక్టర్ మీద కానీ వివిధ మన ప్రాంత పరువు తీసే పరిస్థితి చేసిరన్న.
వాళ్ళకి అలాంటి ఉద్దేశం లేదు, ఏం లేదు. గిరిజన ప్రాంత రైతాంగం అన్న వాళ్ళకి ఏది తెలియదు. వాళ్ళ భూమి అనేది వాళ్ళకి సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ ని వీళ్ళు ఆసరగా తీసుకొని వాళ్ళతో రాజకీయం చేసి అదే లగచల్రా పోలేపల్లి అకిన్పేటని రాష్ట్రం మొత్తానికి భూతద్దంలో పెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని బదలాం చేయాలనే ఒక్క దురుద్దేశంతో, అంటే 1000 ఎకరాల భూసేకరణ చేయడానికి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోనే చేతనైతలేదు, ఇంకేంటన్నా వేరే పరిశ్రమలకు ఈయన ఏర్పాటు చేస్తారంటే ఎట్లా? అన్ని దగ్గర కంచగచ్చిబౌలిలో కూడా అట్లే ఏఐ వీడియోలు సృష్టించి అక్కడ ఉన్నటువంటి జంతువులు చచ్చిపోతున్నాయి, సింహాలు చచ్చిపోతున్నాయి, ఏనుగులు చచ్చిపోతున్నాయి. దొంగలు అన్న ఈ కొడుకులు పైసలు ఎక్కాయి బలిసి కొట్టుకుంటున్నారు. దుబాయ్ నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి సొమ్ము తీసుకొని సోషల్ మీడియాలో పెట్టి వేలాది మందికి కోట్ల రూపాయలు ప్రతి నెల ఖర్చు పెట్టి దొంగ వీడియోలతో పబ్బం గడుపుకోవాలని అరే నాయన, నేను ఒకటి చెప్తున్నా, ఈ రోజుడికే నీ చెల్లి కాపురం సంసారం పక్కకైంది. మీ అయ్య రేపో మాప అన్నట్టున్నాడు. మీ మామ మీ బావ మీ అయ్య ఎప్పుడు పోతాడని ఎదురు చూస్తున్నాడు. నీవేమో మా అయ్య ముందే పోయితే బాగుండే, నేనే అవుతుంటే ముఖ్యమంత్రి ఉన్నప్పుడే పోయితే బాగుండే, నేను మా అయ్యది నాకే వస్తుంది నీవు అనుకుంటున్నావు. అంటే రేపు మీ సినిమా చూసుకోండి, ఎందుకు మంది మీద వారి అంగలారుస్తారు. రేపు మీ అయ్య మంచిగుంటేనేమో మీ గాచారం బాగున్నట్టు, మీ అయ్య ఏదన్నా అటో ఇటో అయ్యిండు అనుకో, నీ సంసారం తేటతెల్లమై 4 సంసారాలు అవుతాయి. ఎందుకంటే ఆయన నీకు మళ్ళీ జీవితంలో నువ్వు ఎమ్మెల్యే గెలవాలంటేనే శాతగాని పరిస్థితిలోకి వస్తావు. ఈ మంది ఉసురు తలిగి సర్వనాశనం అయినావు. ఇప్పటికే మేము చాలా శాపాలు మంది అంతా పెట్టి ఈ దళిద్రానికి వచ్చింది దొంగ. ఇంకా శాపాలు తినకయా ఈడికే నీకు ఎక్కైపోయినాయి. నీ జీవితం మొత్తంలో ఎన్ని ప్రతిరోజు నువ్వు ఏది తలపెట్టినా దానికి అపశకనమే తలిగి ఈ రోజుకి సర్వనాశనం అయినావు. ఇంకా కాకియా అయిపోయింది నీ కథ, ఒడిసిన కథ. కేసీఆర్ అనేది ఈ తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో ఒడిసినటువంటి చరిత్ర. గతంలో ఎప్పుడో కేసీఆర్ ఉండే అని మాట్లాడుకుంటారన్నా. నేను చెప్తున్నా కదా, రేపు నువ్వు గుర్తుపెట్టుకో, రేపు జరిగే ఎన్నికల అంతా ఇలా గాచారం బాగుంటే ఈ ఎన్నికలు ఒక్కటి జరగవచ్చేమో, కానీ నాకు తెలిసి నెక్స్ట్ జరిగే ఎన్నికలంతా 2 జాతీయ పార్టీల మధ్యలోనే జరుగుతాయి. ఇది మళ్ళా నేను ఈరోజు చెప్తున్నా కదా, నేను ఎప్పుడో 10 ఏళ్ళ కింద చెప్పిన విజన్ 2023 రేవంత్ అన్న ముఖ్యమంత్రి అని చెప్పిన. వీళ్ళ గాచారం బాగుంటే ఈ ఒక్క ఎన్నిక టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో జరుగుతుంది. ఇక మళ్ళీ వీళ్ళకి ఇదే లాస్ట్ ఇయర్. రాసి పెట్టుకోండి మీరు. ఇది మాత్రం వీళ్ళు ఒడిసిన శకం వాళ్ళు అయ్యుంటే అది, వాళ్ళు అయ్యా లేకుంటే ఈ రోజు 4 సంసారాలు అవుతాయి. వీళ్ళు 4 ఎమ్మెల్యేలు గెలవాలంటే కూడా కష్టం. ఇంకెందుకు రా నాయన, ఆ కార్యకర్తలకు చెప్తున్నా, ఓ అయ్యా మీరు మునిగిపోయే రోజు వచ్చింది సార్ నాయన, మీరు అది గ్రహించండి. ముందొచ్చే నష్టాన్ని మీరు గ్రహించండి. ఏదైనా ఉంటే ఇప్పుడే ప్లేట్ ఫిరాయించండి. లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి, వీళ్ళతో అయ్యేది కాదు, ఒడిసేది కాదు. రూపాయలు ఉండి బల్బుతో కొట్టుకుంటున్నారు. ఆ రూపాయలు ఏం పనిచేయవు. అట్లా అనుకుంటే అంబానో అదానో వాళ్ళో వీళ్ళో ఈ దేశాన్ని ప్రధానమంత్రులు అయ్యేటోళ్ళు. మీరు ముందు టీఆర్ఎస్ కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ దొంగల సంసారం అంతా అయిపోయింది. ఇంకా చేయడానికి కూడా ఏం లేదు. వీళ్ళని నమ్ముకొని ఇంకో 3 ఏళ్ళు ఉంటే ఈ లోకల్ బాడీలోనే ప్లేట్ ఫిరాయించి ఇంకో కండువా మార్చలేరు అనుకో, మీరే మునిగే ప్రమాదం ఉన్నది. ఇది అంతిమం. కోడంగల్ ప్రాంతం బిడ్డలు అయితే ఖచ్చితంగా చివరిగా పార్టీలు అనేది చివరిగా ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి కొందరు మద్దతు ఇచ్చినా ఇవ్వకున్నా అడ్డుకునే ప్రయత్నం చేసినా కానీ ఈ ప్రాంతం బిడ్డగా ఇక్కడ వస్తున్నటువంటి ఇండస్ట్రీలని స్వాగతిస్తున్నందుకు రెడ్డిసిన్కు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే చిన్న మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి కాదు. ఈ ప్రాంతాన్ని మొత్తం ఆయన కన్న తండ్రి తల్లిగా చూసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. కాబట్టి ఒక ప్రాంతానికి మొత్తం అభివృద్ధి వస్తే ఈ ప్రాంతం రూపురేఖలు. నాకేమన్నారంటే, నేను ఇప్పుడు కొన్ని మీరు సపోర్ట్ పోస్టర్లు ఉన్నాయి మొన్న పాలభిషేక్ సంబంధించిన అన్ని గ్రూపులో పెడితే, ఒకటే నీది దౌలతాబాద్ కదా, నీవు అక్కడ డెవలప్మెంట్ ఎందుకు అంగీకరిస్తున్నావు అంటే, నేను ఆలోచన చేసిన ఏంది ఇది అనేది స్ట్రాటజికల్గా ఏంటంటే, వాస్తవంగా లాస్ట్ ఒక నిమిషం మాట్లాడి కంప్లీట్ చేద్దాము. అయితే కోడంగల్ ఉన్నటువంటి రాజకీయాలకు అతీతంగా ప్రజలు అందరు ఆలోచన చేయాల్సిన సందర్భం. ఎందుకు ఈ అకింపేట పోలెంపల్లి ఈ ప్రాంతాన్ని తీసుకున్నారంటే, ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఉంది, రైతుల దగ్గర తీసుకున్న భూమి ఉంది, దాంతోపాటు హైదరాబాద్కు దగ్గరగా ఉంది, ఇక్కడ పరిశ్రమలు వస్తుంది, అదేవిధంగా గ్రీన్ఫీల్డ్ హైవే వస్తుంది. దానితో పాటు ఇక్కడ ఎస్పెషల్లీ ఈ ప్రాంతానికి రావాల్సింది ఏంటంటే, ఎందుకంటే చుట్టుపక్కల ఇక్కడ బీజాపూర్ హైవే ఉంది,
ప్రత్యేకంగా మళ్ళీ ఏంటంటే ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ హైవే ఏదైతే షాద్ నగర్కి వెళ్ళి త్రిబుల్ ఆర్ ఇలా దాదాపు త్రిబుల్ ఆర్ వస్తుంది అనుకో, దాదాపు 25 కిలోమీటర్లు మాత్రం, 50 కిలోమీటర్ల దగ్గర బెంగళూరు హైవే ఉంది. బెంగళూరు హైవే ఉంది. కాబట్టి ఎవరైనా పరిశ్రమ ఎవరైనా ఒక అమెరికా కానీ లండన్ కానీ మన దేశంలో ఉన్న పరిశ్రమ ఇక్కడ పెట్టాలంటే వానికి రవాణా సౌకర్యం కావాలి, వైద్యానికి తన పరిశ్రమలో పనిచేసే వ్యక్తులకు వైద్యం అందుబాటులో ఉండాలి, ఆ యొక్క పరిశ్రమలో పనిచేసే వ్యక్తులు పిల్లలకు ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అందుబాటులో ఉండాలి. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం చాలా అద్భుతమైన నిర్ణయము. దీన్ని ఎందుకంటే కొందరు మాత్రమే స్వార్థం కోసం వాళ్ళ ఎదుగుదల కోసం ఈడ ఇప్పుడే ఎడ్యుకేషన్ హబ్ని మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ అక్కడ కొడంగల్ నుంచి మెడికల్ కాలేజ్ కానీ ఇక్కడ నుంచి జూనియర్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ పోస్గి నుంచి ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ రైతుల నుంచి సేకరించినటువంటి భూమి అందుబాటులో ఉంది. ఒక సంవత్సరం పీరియడ్ అంటే భూసేకరణకు అయ్యే ఒక సంవత్సరం పీరియడ్ ఆయనకు కలిసి వస్తుందని ఒకే ఉద్దేశంతో మాత్రమే ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్ తీసుకొని వచ్చిండు. ఇంకా వేరే ఏ ఉద్దేశం లేదు. మా ప్రాంతంలో మరి ఈ రోజు అంగలారుస్తున్నటువంటి వాళ్ళు ఆ రోజు లగచర్ల పోలేపల్లి అకిన్పేట రైతులు రోడ్ ఎక్కి ధర్నా చేస్తున్నటువంటి సమయంలో మా ప్రాంతంలో వచ్చి భూ సేకరణ అనపై దొంగలు మరి అవును పరిశ్రమలు పెట్టడానికి భూములు మేము ఈరోజు సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఈడ పరిశ్రమలు పెట్టడానికి భూములు ఇచ్చినాం మేము. కానీ మాకు మా ఈ ప్రాంతంలో ఎడ్యుకేషన్ హబ్ వచ్చినందుకు ఇంకా జరగదు సంతోషిస్తున్నాం అంతేగాని మేము తెచ్చింది కాదు, మేము భూములు ఈ ఎడ్యుకేషన్ హబ్ కి ఇచ్చింది కాబట్టి. ఏమన్నా తెలుసా పరిశ్రమలు ఎందుకు పెడుతున్నారు? పొల్యూషన్ అవుతుంది, ఎడ్యుకేషన్ హబ్ తీసుకురండి, కాలేజీ తీసుకురండి అంటారు. ఇదే నరేంద్ర రెడ్డి గారు ఎడ్యుకేషన్ తీసుకురండి, ఒక బట్టలకు సంబంధించిన ఈ రోజు అన్న కేటీఆర్ డీకేఆర్ నరేందర్ రెడ్డి ఇంకా కొంతమంది చెంచాగాళ్ళు ఎవరైతే ఉన్నారో గాళ్ళు వచ్చి రేవంత్ రెడ్డి పాలాభిషేకం చేయాలి, లగచల రైతులు వచ్చి పాలాభిషేకం చేసిపోలే. మీ వల్ల మీ దరిద్రుల వల్ల ఇక్కడ కనుక భూసేకరణ జరగకపోయింటే మేము ఈ రోజు నష్టపోతుంటే మీకు శవయాత్రలు చేయలే, రేవంత్ రెడ్డికి మీరే వచ్చి పాలాభిషేకాలు చేయాలి దొంగలకు. చివరిగా ఈ ప్రాంతం అభివృద్ధికి కట్టుబడి ముఖ్యంగా మేము కూడా అనుకుంటాం ఈ ప్రాంతంలో ఉండడం మా పూర్వజన్మ భావిస్తున్నాం. ఈ ప్రాంతం అంటే ఈ కొడంగల్ బిడ్డలు అందరూ కూడా అందరూ భాగస్వామ్యం. అట్లా ఏదైనా సరే నేను ఒకటి ఏం చెప్తా అంటే ఏ ప్రాంతంలోనైనా సరే ఏది డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు ఆ ప్రాంతానికే పరిమితం కాదు. హైదరాబాద్ నగరంలో డెవలప్మెంట్ జరిగితే ఓన్లీ హైదరాబాద్కే పరిమితం కాలేదు, అనేక వ్యక్తులు వస్తారు, అనేక రకాలైనటువంటి వ్యాపారాలు ఇక్కడ ఏర్పాటు జరుగుతాయి. అందుట్లో వివిధ రకాలైన హైదరాబాద్కి వెళ్ళి వచ్చి పెట్టుబడులు పెడతారు, ఆంధ్రాకి వెళ్ళి వచ్చి పెట్టుబడులు పెడతారు, మన ప్రాంతంలో ఎవరన్నా ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి పెట్టుబడులు పెడతారు. అంతే కదా ఇక్కడ రెస్టారెంట్లు, విల్లాలు, మార్కెటింగ్, రవాణా సదుపాయాలు, అన్ని రకాల విద్య, వైద్యం, ప్రైవేట్ పాఠశాలలు, మళ్ళా విల్లాలు, వెంచర్లు, లేఅవుట్లు. భూసేకరణ భూమిలో పోయినోళ్ళకి ఇచ్చింది కానీ ఇటువంటి ఇంకా రేపు ఇంకా 100 వస్తాయి. లాస్ట్ గా చివరిగా అన్నాను ఒక మాట మాట్లాడు, ఏం చెప్తావు? రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం అందరం గౌరవించి మా నమ్మకము ఈ ప్రాంతం మేము ఎప్పటి నుంచో మనందరి నమ్మకము మేము ఎప్పటి నుంచో మనం గత 10 సంవత్సరాలుగా ప్రతి ఒక్కరికి కొడంగల్ బిడ్డకు తట్టి లేపి మేము చెప్పింది నిజమే. మీ మీద మాకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈరోజు వేలాది కోట్ల రూపాయలు మన ప్రాంతానికి కేటాయించి ఈ ప్రాంత బిడ్డల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మా ప్రాంతానికి నీళ్లు, ఎడ్యుకేషన్, రవాణా సదుపాయాలు, హెల్త్, ఈ విధంగా ప్రతిదీ డెవలప్మెంట్ చేస్తున్నందుకు ఈ ప్రాంత బిడ్డలుగా నీకు మరొకసారి జన్మాంతం రుణపడి ఉంటామని తెలియజేస్తూ చివరిగా ఈ వీడియోని చూస్తున్నటువంటి మిత్రులందరూ కూడా పెద్ద మనసుతోని వీటన్నిటిని ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు, జూబ్లీహిల్స్ ఓటర్స్ గ్రహించండి. కొడంగల్ రైతాంగము, లగచర్ల అకిన్పేట పోలేపల్లి రైతాంగం చాలా అద్భుతంగా ముఖ్యమంత్రి గారికి సపోర్ట్తో ఉన్నారు. ఈ ప్రాంతంలో మేము భూములు ఇచ్చినందుకు నాది కూడా 3 ఎకరాల భూమి పోయింది. నేను చాలా సంతోషపడుతున్నా. ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా ఈ రైతాంగం తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భూసేకరణ అన్న రోజు మొట్టమొదటిగా నాది ఇచ్చేస్తున్నా అని చెప్పింది కలెక్టర్. ఈ ప్రాంతంలో అభివృద్ధికి చివరిగా భూములు ఇచ్చినటువంటి మా రైతన్నలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చూస్తూనే ఉండండి SN TV. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.